మమ్మల్ని బతికించడం కోసం నువ్వెన్నిసార్లు చచ్చి బతికావమ్మా. ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. నేను చాలా చాలా అంటే చాలా బాగా చూసుకుంటానమ్మా. అమ్మా మా మా అమ్మా మా అమ్మా అమ్మా బిడ్డగా పుడుతున్నాము, పెద్దవాళ్ళు అవుతున్నాము, ముసలి ప్రాయం వస్తుంది, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, మరణిస్తున్నాం. ఇది మన బ్రతుకు. ఈ బ్రతుకు కాలంలో మనిషి ఆలోచన సంపాదించాలి, కూడబెట్టాలి, బిడ్డలకు మంచి భవిష్యత్తు చూపించాలి, కుటుంబంలో లోటుపాట్లు రాకుండా పోషించుకుంటూ కాలాన్ని గడపాలి. మనిషి బ్రతుకు ఇలాగే కొనసాగిపోయింది. పోరాడి 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 పిల్లలకు భవిష్యత్తు చూపించి వారికి పెండిళ్ళు చేసి ఒక ఇంటి వారిని చేశాక ముసలం మొదలయ్యింది. ముసలి ప్రాయం వచ్చేసింది. పనిచేసే బలం తగ్గింది, శరీరం బలహీనత పెరిగింది. బలహీనత పెరిగే కొద్దీ జబ్బులు బయటపడుతున్నాయి, సంపాదన తగ్గింది, చిరాకులు మొదలయ్యాయి, చివాట్లు మొదలయ్యాయి. మనసంతా వేదన మొదలయ్యింది. ముసలి తల్లిదండ్రులకు వేదనే కనిపిస్తుంది. వీరు ఆ ముసలి ప్రాయంలో ఉన్నటువంటి నీ తల్లి తండ్రి మరలా తిరిగి చిన్న వయసుకు వచ్చేశారు బిడ్డ. వారి చిన్న పిల్లల వలె చిన్న బిడ్డలైపోయారు. పెద్దల స్టేజీకి, ఆ పెద్దరికానికి నువ్వు వచ్చావు బిడ్డ. ఇంతటి వారిని చేసిన తల్లిదండ్రులకు బిడ్డలపై ఆధారపడే బాల్య దశ వచ్చేసింది. గుర్తున్నాయా నాన్న? గుర్తున్నాయా బిడ్డ నీ తల్లి తండ్రి నీ కొరకు పడిన శ్రమలు? గుర్తుకొస్తున్నాయా వారు మీ మీద చూపించిన ప్రేమలు? గుర్తుకొస్తున్నాయా వారి ఆకలితో ఉండి నీ ఆకలి తీర్చిన దినాలు? గుర్తుకొస్తున్నాయా వారి కోరికలు ఆశలు చంపుకొని ఎంతో ఇష్టంగా తినాలి అని ఆశపడేటువంటి ఆహారం కూడా, ఆ తినాలనే వస్తువులు కూడా నాకు వద్దులే, నా బిడ్డ తింటాడు అని దానిని పక్కన పెట్టి నువ్వు వచ్చాక నీకు ఇచ్చిన దినాలు మరిచావా నాన్న? అన్ను దినము భోజనం దగ్గరికి వెళ్ళగానే పిల్లలు తిన్నారా, బిడ్డలు తిన్నారా లేదా? ఇంకా తినకుంటే నా బిడ్డలకు నేను ఎక్కువ కూరేసుకొని తినేస్తే నా బిడ్డలకు తక్కువ అవుతుందేమో, నేను ఎక్కువ అన్నం తినేస్తే నా బిడ్డలకు అన్నం తక్కువ అవుతుందేమో అని అర్ధాకలితో పడుకున్న తల్లిదండ్రులను గురించి ఒక్కసారన్నా ఆలోచన చేసేవా బిడ్డ? నువ్వు కడుపు నిండా తినాలని నీ తల్లి ఆకలితో ఉన్న దినాలు మరిచావా? బిడ్డ బయట వెళితే సమయానికి రాలేదే, నా బిడ్డ అన్నం తిన్నాడో లేదో సకాలానికి, ఏం చేస్తున్నారో నీ తల్లి కంటికి కనిపించే వరకు పడే వేదన ఒక్కసారైనా ఆలోచన చేసేవా? నీ సేతులే బుగ్గలొచ్చి పలిగిన అత్తవెట్టి పోరుకు కలువారబడితివే. ఏ సుఖం నోచుకోలేదే ఈ జన్మకు, ఎన్నిన్ని బాధలే తల్లి లచ్చులు, అడుగడుగున నీకు అన్ని సిచ్చులు, గుండెల్లో నిండిన ఎన్నో కోసలు, అమ్మ మా మీదనే నీ అన్ని ఆశలు. ఇప్పుడు పెళ్ళాం చెబుతుంది నీకు, ఏమండి మీ అమ్మ ఇక్కడ గలీజు చేసింది, అక్కడ ఉమ్ము ఊసిందండి, ఇక్కడ పాసు పోసిందండి, ఈ వాసన భరించలేకున్నాను, మీ అమ్మకి నేను సేవ చేయలేను అనగానే నీ తల్లి మీద చిరాకు పడుతున్నావా? నీ తల్లిని అసహించుకుంటున్నావా? నీ తండ్రిని ఎలా వీడిని దూరం చేయాలని ఆలోచిస్తున్నావా? ఆ తల్లి ఆ తండ్రి ఆలోచిస్తున్నారు ఇలా జరుగుతుందే, కానీ ఏం చేయను, ఈ శరీరం సహకరించటంలే, బలహీనులైపోయాను, ఇలా జరిగిపోతూ ఉంది. పాసిపోసిన క్షణాలు, నీ ఇంట్లో గలీజు చేసిన దినము, ఎంత భయపడి మీ వైపు చూస్తున్నారు ఆ తల్లి తండ్రి, చూస్తున్నావా? వాళ్ళ కళ్ళల్లో భయాన్ని గమనించావా బిడ్డ? నువ్వు ఏమంటాడో నా కోడలు, ఏమంటాడో నా బిడ్డ, ఆ భయాన్ని గమనించావా? అరే పెద్దోడా, ఏంది నా సౌండ్?
మళ్ళీ ఆగం చేసావా? కనీసం నీళ్లు తాగడానికి కూడా చేతన అవడం లేదా? మరీ నాటకాలు చేస్తున్నావు. ఏమైతుంది? ఓపిక లేదా? తినడానికి తెచ్చావని అక్కడనే పడే మంచిగా వస్తుంది ఓపిక. వారం రోజుల నుంచి తిండి తినకుండా ఓఆర్ఎస్లు చూసే తాగితే ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది నాన్న? చెప్తే ఏనో మమ్మల్ని చంపుతున్నావు. మా పండ్లను నాపుకొని నిన్నే కాసుకొని కూర్చోవాలంటే ఏం చేయితే చెప్పు. నువ్వు నిజంగా చెప్తున్నావు లేదా నాటకాలు ఆడుతున్నావు అర్థమైతే లేదు నాన్న. ఏమి చేయలేని స్థితిలో నీపై ఆధారపడ్డ నీ తల్లి తండ్రిని అసహించుకుంటున్నావా? ఇప్పుడు అసహించుకుంటున్నావా బిడ్డ? ఆ తల్లి తండ్రి పడిన వేదనను నీవు అసహించుకుంటున్నావా? నీ తల్లి తండ్రి కష్టాన్ని మరిచావా నాయన? ఆలోచించండి. ఈనాడు అనేక చోట్ల తల్లిదండ్రులను మూచిపోట్లు పొడుస్తున్నారు. వారు బరువైపోయారని వారిని దూరంగా పెడుతున్నారు. నీవు పసిబిడ్డగా ఉన్నప్పుడు నీ తల్లి అలా నిన్ను దూరం పెట్టిందా? నువ్వు ఆకలితో అలమటిస్తున్నప్పుడు నీ తండ్రి అలా నిన్ను దూరం పెట్టాడా? ఎన్ని శ్రమలు పడి నిన్ను ఎంతటి వాళ్ళని చేశారో మరిచావా నాయన? మరిచావా బిడ్డ? ఆ తల్లి తండ్రి ముసలి ప్రాయంలోకి వచ్చాక నా బిడ్డలు తాగుతారు, నా బిడ్డలు చూస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఆ తల్లిదండ్రులని ఇప్పుడు నీవు అసహించుకుంటున్నావా? వారు నీకు బరువైపోయారా? ఏ గుడిలో బోధిస్తున్నారు నీకు తల్లి తండ్రి ప్రేమను గురించి? ఆలోచించావా ఒక్కసారైనా? ఇన్నిసార్లు ఎన్నో గుడులకు తిరుగుతున్నావే, ఎన్నో మొక్కులు మొక్కుతున్నావే. ఒక్క చోటైనా నీ తల్లి తండ్రి పడ్డ శ్రమను గురించి ఎక్కడైనా చెప్పారా నైనా? ఏ బడిలో బోధిస్తున్నారు నీ తండ్రి నీ తల్లి శ్రమని? నీ తండ్రి నీ తల్లి నీకు దూరమై చనిపోయాక గుర్తు తెచ్చుకొని ఒక్కొక్కటి గుర్తుకొస్తుంటే అప్పుడు బాధపడతావా? అప్పుడు బాధపడి వేదన చెంది అయ్యో నేను ఇలా చేశాను, అయ్యో నేను ఈ తప్పు చేశానని కుమిలిపోతావా? ప్రయోజనమేమైనా దొరుకుతుందా? బ్రతికొండగా మరణము వరకు ఓర్పుతో నీ బిడ్డల్లో ఒక బిడ్డ అనుకో బిడ్డ. నీ బిడ్డల్లో ఒక బిడ్డగా చూడు నాయన. ప్రేమతో చూసి నీ బ్రతుకు కాలమంతా నా తల్లిని తండ్రిని ఎంతో సంతోషంగా చూడగలిగాను నేను. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను కష్టపెట్టకుండా చూశానని గుండె నిబ్బరంతో బ్రతకగలవా? ఒక్కసారి బిడ్డా, మట్టిలో నూనె పడిపోతే ఎత్తుకోలేవు. అద్దం పగిలిపోతే మరలా దాన్ని ఎలా ఉండిందాన్ని అలా అతికించగలవా? ఈ ప్రాణం పోతే తిరిగి తేగలవా బిడ్డ? నువ్వు నీ తల్లి ప్రాణం పోతే తిరిగి తేగలవా? నీ తండ్రి ప్రాణం పోతే తిరిగి తేగలవా? నీ కొరకు పడ్డ శ్రమను జ్ఞాపకం చేసుకో అమ్మా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ తల్లిని చూసినట్లే నీ అత్తను చూడవా? నీ తల్లి ప్రాణం వంటిదే కదా తల్లి, నీ అత్త ప్రాణం కూడా. చాలా బాగా చూసుకుంటానమ్మా. ఇదిగో ఈనాడు కోడలింటికి రాగానే ఆ కోడల మీద పెత్తనం చెలాయిస్తుంది. నీ బిడ్డ వంటి బిడ్డను శ్రమ పెడుతున్న తల్లి ఆలోచన చెయ్యమ్మా. నీ బ్రతుకు కాలం ఎంత? ఆ బ్రతుకు కాలం బిడ్డలకు అనుకూలంగా ఉంది. సంతోషంగా చూడు. ప్రతి మనిషికి కూడా ఏది నీ సంపాదనలో తీసుకుపోయేది ఏమీ లేదు, నువ్వు మిగిలిచ్చేది ఏమీ లేదు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు చేసిన పొరపాట్లను బట్టి వేదన చెందుతూ బ్రతుకుట కంటే మేలు చేసి తృప్తిగా బ్రతుకుట మేలు కదా. ఏది మేలు, ఏది శాశ్వతం, ఏది మిగిలేది? ఆలోచించు బిడ్డ. నీ తల్లి నీ తండ్రిని సన్మానించము. ఒక పరిశుద్ధ గ్రంథము మాత్రమే, ఒక బైబిల్ మాత్రమే, ఒక యేసు క్రీస్తు సన్నిధిలో మాత్రమే నీ తల్లి తండ్రి యొక్క విలువ, నీ బ్రతుకు విలువను గురించి తెలియచెప్పేది ఒక్క యేసు క్రీస్తు సన్నిధిలో మాత్రమే. ఆయన మాత్రమే ప్రేమను గురించి బోధించినవాడు. ఆ ఒక్క చోటు మాత్రమే నీకు ప్రేమ దొరికేది. ఆలోచించు. ఏది నిజం, ఏది సత్యం? ఇప్పటి వరకు ఎంతో కాలం గడిపావే, ఎన్నో పూజలు చేశావే. ఎక్కడైనా
ఎక్కడైనా సరే నీ తల్లి తండ్రి ప్రేమను గురించి, ఒక ప్రేమను గురించి, ఒక మనిషిగా బ్రతకడం గురించి ఎక్కడ బోధించారు? ఎక్కడ బోధిస్తున్నారు? ఎవరు బోధిస్తున్నారు? ఎవరు నీతిగా బ్రతకమంటున్నారు? ఎవరు నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నారు? ఆలోచించు. ఆ స్థలం ఏది? ఆలోచించు.